వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి, జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి నమస్కారం చేస్తూ, మీ వంశంలో ఎవరికైనా పితృదోషాలున్నాయా? మీరు ఎవరికైనా జాతకం చూపిస్తే పితృదోషాలున్నాయని మీకు ఎవరైనా చెప్పారా? మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు, పిల్లలు మాయమైపోయారా? ఎక్కడికన్నా పారిపోయారా? ప్రేమ వివాహాలని చెప్పి ఎలూప్మెంట్లు జరిగినాయా? జీవితంలో స్థిరత్వం లేదని చెప్పి కుమిలిపోతున్నారా? ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలగడం లేదని వాపోతున్నారా? భార్యాభర్తల మధ్య పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్ళు తీసి పెళ్లి చేసి, పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చి పెళ్లి చేస్తే, ప్రీ వెడ్డింగ్లు, తర్వాత ప్రీ శోభనాలు, ఇలాంటివన్నీ కూడా చేసి హుందాగా బ్రహ్మాండంగా చేసేసాం మరి అనుకుంటే, మరి అటువంటి దంపతులు విడిపోతున్నారు అని ఎవరినన్నా మీ వంశంలో ఉన్నారా? వీటిలన్నిటికీ కారణం ఏంటో తెలుసా? పితృదోషం. అలాగే ఆర్థికంగా మేము డెవలప్ కావడం లేదండి. గురువుగారు, మేము ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందండి. మా ఎదురింటోడు పక్కింటోడు పైకి వెళ్ళిపోతున్నారండి, తెగ సంపాదించేస్తున్నారండి, మేము మాత్రం అలాగే ఉండిపోయామండి. ఏం చేసినా కలిసి రావడం లేదండి. అలాగే మాకు ఉద్యోగం రావడం లేదండి. ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుల బాధల్లో ఉండిపోయామండి. అప్పులు తీరడం లేదండి, ఎంత తీర్చినా మొత్తం జీతం ఖర్చు అయిపోతుందండి. ఇలాంటి అన్ని సమస్యలకి పరిష్కారం పితృదోషం. ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయో మనకు తెలుసా? మీ బంధువుల్లో ఎవరైనా, మీ పూర్వీకులు ఎవరైనా యాక్సిడెంటుల్లో మరణించారు అనుకుందాం, అసలు శవమే దొరకలేదు. మరి వారికి కర్మలు ఎలా చేస్తారండి? అంత్యక్రియలు ఎలా చేస్తారు మీరు? కరోనా వచ్చింది 2020లో, పటపటా రాలిపోయారు జనమంతా. భార్యలనే భర్త శవాల దగ్గరికి వెళ్ళనివ్వలేదు. కొడుకు పిండం పెట్టడానికి శ్మశానానికి వెళ్ళడానికి గజగజలా వణికిపోయాడు. పంతుల్లో చక్కగా యాఫ్రాన్లు వేసుకొని, మాస్కులు వేసుకొని, ఒక్కొక్క పంతులు 2 కోట్లు డేర్ అండ్ డాషింగ్ హీరోస్ అన్నమాట పంతుళ్ళు. మరి ఆ టైంలో ప్యాకేజ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం భోజనాల వరకు 11 రోజులు 12 రోజుల ప్యాకేజ్ 5 లక్షలు 10 లక్షలు. మరి వీళ్ళ ప్యాకేజీలు చూసి భయపడిపోయి మీ దేవతలకు మీరు పిండాలు పెట్టడం మానేశారా? అవును, నిజమే. సెన్సస్ మనం తీస్తే, సర్వే మనం చేస్తే, పిల్లలంతా కూడా సగం మందికి పిండాలు ఎందుకు పెట్టట్లేదో తెలుసా? కేవలం పంతులు గారులే. కొంతమంది మిగతా 50% పిసినార్తనాల వల్ల పిల్లలు పెట్టకపోతే, అరే మేము లండన్లో సంపాదిస్తున్నాం, అమెరికాలో సంపాదిస్తున్నాం, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏంటి అని చెప్పేసి 10,000 రూపాయలు పంతులకి ఇవ్వడానికి గజగజ వణుకుపోతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, బాగా సంపాదించిన వాళ్ళు. ఎందుకు ఇంకా శవం అంతా అయిపోయిన తర్వాత వృధాగా ఖర్చు పెట్టడం అని. ఏదో నామమాత్రంగా జరగాలి కాబట్టి ఏదో చేసేస్తున్నారు. మరి మిగతా 50% వాళ్ళకు మనసు ఉంది. వాళ్ళు ఏ ఉద్యోగాల్లో చేసినా, చిరు ఉద్యోగాల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాల దాకా ఏ ఉద్యోగాలు చేసినా వీళ్ళు కూడా పెట్టట్లేదు పిండాలు. దీనికి కారణం ఏమిటో తెలుసా? కేవలం పంతుళ్ళు, అపరకర్మలు చేసే పంతుళ్ళు, కొంతమంది స్వార్థపరుల వల్ల. ప్యాకేజీలు కావాలా మీకు? ప్యాకేజీలు చనిపోయిన తర్వాత 2 లక్షల నుంచి 10 లక్షల ప్యాకేజీలు కావాలా మీకు? ప్రేతాత్మలను భయపెడతారు జనాల్ని. మరి పితృదేవతలంతా కూడా శాపాలు, తాపాలు, పదాలు మాత్రం బాగా నేర్చుకున్నారు. తాపాలు,
శాపాలు మారిపోతాయి. ప్రేతరూపాలు, పితృరూపాలు, పితృదేవతల రూపాలుగా మారిపోతాయని చెప్తారు. మరి తెలియదా మీకు? ముందు మీరు మీ పితృదేవతలకు చేస్తున్నారా? 5 లక్షల ప్యాకేజీతో సర్వే చేద్దామా? ఎందుకయ్యా? వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు, ఏమండి పండితులారా ఏమంటారు, మీరేమంటారు? ఎందుకు కట్టుకుపోతారా ప్యాకేజీలతో? 2 కోట్లు సంపాదించిన పంతులు, నాకు తెలిసిన పంతులు, అపరకర్మ పంతులు, హార్ట్ అటాక్ వచ్చేసింది. అసలు దేవతలే లేరు. దేవుళ్ళ గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు. డబ్బుల గురించి చెప్పనటువంటి వాడు గురువే కాదు. ఓన్లీ డబ్బు గురించి చెప్పేవాడే గురువు అని చెప్పినవాడు చాలామంది అనంతలోకాలకు వెళ్ళిపోయారు. మీరు చేయాల్సినటువంటి క్రియ చేయండి. ఇంకో బ్యాచ్ ఉంది, పంతుల బ్యాచ్, గోకర్ణంలోనే చేయాలా? ఇంకో బ్యాచ్ ఉంది, కన్నడ పంతులే చేయాలా? ఎవరు చెప్పారా మీకు శాస్త్రం? కన్నడలో కన్నడ పంతుల చేత చేయాలని ఎవరు చెప్పారు మీకు? గోకర్ణ క్షేత్రంలో స్థాన పురాణాలు ఉంటాయి. ఎందుకు ఇన్కార్పొరేట్ చేస్తారు మీరు? ఇవన్నీ క్షేత్ర మహిమ ఉంటుంది. అయితే గోకర్ణంలో ఉన్న పంతులు మీరంతా తీసుకెళ్లి ప్యాకేజీల కమిషన్లు మాట్లాడుకొని అక్కడే చేయాలా? చేస్తే మీకు వాళ్ళకు ఒక 80,000 రూపాయలు నేను చూశాను గోకర్ణంలో. 80,000 రూపాయలు తక్కువ కాకుండా, 1,00,000 రూపాయలు తక్కువ కాకుండా ప్రతి మనిషికి వాళ్ళు ప్యాకేజీలతో చేస్తున్నారు. సిగ్గులేదు మీకు? జనం చేయించుకునే జనానికి కూడా పైపెచ్చి మోక్షనారాయణ బలి పూజ, నారాయణ బలి పూజ అని మీరు చెప్తారు. శూద్రులైనటువంటి మీరు మరి పంతులు ఏదో పాపం వాళ్ళ పొట్టకుట్టు కోసం చెప్పుకుంటుంటే మీకేదో పెద్ద శాస్త్రం తెలిసినట్టు నారాయణ బలి పూజ అండి, మోక్షనారాయణ బలి పూజ గోకర్ణంలోనే చెయ్యాలా, తర్వాత ఎక్కడది నాసిక్లోనే చేయాలా, త్రయంబకేశ్వరంలోనే చేయాలి. శాస్త్రాలు చదివేశారు మరి మీరు. గురువులు లేరు. ఆ పంతులు వాళ్ళు ఎవరయ్యా? పంతులు వేరు, పండితులు వేరు. డోంట్ యు నో ద డిఫరెన్స్? రా అప్చెప్పించుకుంటా, పండితులు రండి అప్చెప్పించుకుంటారు ఒక్కొక్కరిని పంతుల్ని. తప్పు. వచ్చినటువంటి క్రియ కోసం ఎవరైతే వాళ్ళ నాన్నల మీద ప్రేమతో, వాళ్ళ తండ్రుల మీద, వాళ్ళ తాతల మీద ప్రేమతో వస్తే రీజనబుల్గా చేయండి, తీసుకోండి, మీ ఉపాధి కోసం తీసుకోండి. శాస్త్రాలను కనుక శాస్త్రాలు మీకు అనుకూలంగా మార్చేసిన ఊరుకోదు సమాజం. జనం అంతా కూడా అలాగే తయారయ్యారు. పిసనారులు అయిపోయారు. అనాథ పిల్లలకు పెట్టరు, ఈ యొక్క సాధువులకు పెట్టరు, వికలాంగులకు పెట్టరు, పేదవారికి పెట్టరు. కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వచ్చి జడిపిస్తే మాత్రం లక్షల రూపాయలు ఇస్తారు. పితృదేవత పితృలోకాలకు వెళ్ళడం కాదు మీ యొక్క పూర్వీకులు. అనాథలకు పెట్టిన వాళ్ళు మీరు ఏం చేస్తారు? డబ్బులు తీసుకెళ్ళి మీరు కట్టకట్టుకు వెళ్తారు. రేపు మీకు మీ శరీరాలకి మీకు పిండాలు పెట్టేవాళ్ళు ఉండరు నాయన. కఠినంగా చెప్పేవాడే నిజమైన గురువు. స్మూత్గా మెత్తగా నేను చెప్పగలను. మీ శ్రేయస్సు కోరేవాడిని కాబట్టి గట్టిగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా ప్రేత కర్మలు, ప్రేత ఆత్మలు, ఇవన్నీ కూడా కర్మలు, ఇవన్నీ చేసుకోవాలి. శాస్త్రం చేసుకోమనే చెప్తోంది. అయితే డబ్బులు దొబ్బమని చెప్తుంది ఆ శాస్త్రం? 10 లక్షలు తీసుకోమని చెప్తుంది ఆ శాస్త్రం? గోకర్ణంలో చెప్పమని ఏ శాస్త్రం చెప్తుంది? పురాణాల గురించి చెప్పొద్దు నాకు. రీసెర్చ్ పేరుతో బోల్డ్ మంది చెప్తారు. రీసెర్చ్ మేము చేసామని. తాళపత్ర గ్రంథాలు ఉంటాయి మా దగ్గర. ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్కి ఆన్ అఫీషియల్ డ్యూటీ వెళ్తాం మేము. ఏది ఇన్కార్పొరేటెడో, ఏది ఒరిజినల్లో, ఏది ఇన్కార్పొరేటెడ్ మా మధ్యలో కుదించారో తెలుసు నాకు. నేను ఒక ప్రొఫెసర్ని. ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఈ యొక్క కర్మల్ని, పితృకర్మలు చేయాలి. పితృదేవతల రుణాలు తీర్చుకోవాలి. కేవలం పిండాలు పెడితేనే కాదు, కేవలం పేద ప్రజలకు మీరు చేస్తేనే పోతుంది పితృలోకాల నుంచి. అలాగే కేవలం అనాథ పిల్లలకి దానం చేసినంత మాత్రాన మీ ప్రేతాత్మలు, మీ పూర్వీకుల ప్రేతాత్మలు పితృలోకానికి వెళతాయి. సాధువులకి, అనాథ పిల్లలకి, వికలాంగులకి, అవసరాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేస్తే మాత్రమే వెళ్తాయి పిండాలు. అంతేకాని పిండాలు గోధుమ పిండి పిసికేసి, బియ్యం పిండి పిసికేసి, పంతులకు 2 లక్షలు 5 లక్షలు ఇచ్చేసి మంత్రాలు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాగ్నికాలాయ కాలాగ్రరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. వెళ్ళిపోద్ది అనుకున్నారా?
బీ కేర్ఫుల్, జాగ్రత్తగా చేయండి. అనాథలు వచ్చి అడిగినప్పుడు మీరు అసహించుకుంటారా? పేదవారు వచ్చి అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా? మట్టి మసైపోతారనమాట. సాధువులు అడిగినప్పుడు మీరు విసుక్కుంటారా? పేదవారి అనాథలు, బీ కేర్ఫుల్. ఎన్ని పితృకర్మలు చేసినా సరే మీకు సంతానము కలగదు, పైకి రారు. ఆ తర్వాత అనాథ సేవలు చేయనప్పుడు మీరు ఎందుకయా మీరు వాళ్ళ శాస్త్రాలు వక్రించి చెప్తారు. వాళ్ళు పిండాలు పెట్టేస్తే అని. క్రైస్తవులకు ఎలా వస్తుంది? పిండం పెడుతున్నారా క్రైస్తవులు? ముస్లిమ్స్ పిండాలు పెడుతున్నారా? అంటే హిందూ ధర్మశాస్త్రంలో మాత్రం గోకర్ణంలో అలా చేస్తేనే వద్దా? యాక్సిడెంట్ చేస్తే ముస్లిం డాక్టర్ చేయడా? క్రిస్టియన్ డాక్టర్ చేయడా? సో కాస్త విజ్ఞప్తితో ఆలోచించండి. శంకరాచార్యులు వారు చెప్పారా? రామానుజాచార్యులు వారు చెప్పారా అనాథలకు చేయొద్దు, సాధువులకు చేయొద్దు, గోకర్ణంలో చేయండి అని చెప్పాడా శంకరాచార్యులు వారు? కాబట్టి ఇవన్నీ కూడా కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాల మాయాజాలం. మందమతులు, శూద్రులు వాళ్ళ వెనకాలే వెళ్ళి బ్రహ్మలు చెప్పిందే నేను వింటా, బ్రహ్మలు చెప్పిందే వింటా, బ్రహ్మలు చెప్పిందే వింటా. విను, ఎవరొద్దన్నారు? పితృదేవతల పేరెత్తొద్దు, మళ్ళీ పితృదోషాల పేరెత్తొద్దు. మీకు గురువులు వద్దప్పుడు. మా బాబాయ్ గారు గణపతి శాస్త్రి గారు, సామర్లకోట గణపతి శాస్త్రి గారు, ఎందుకమ్మా ఎన్టీ రామారావు వచ్చేలా చేతులు కట్టుకునేవాడు మా ముందు. మరి ఎందుకు ఈ పితృదోషాల నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి? గురువు ఆశీస్సులు ఉంటేనే, జగద్గురువుల ఆశీస్సులు ఉంటేనే పితృదోషాల నుంచి మీ పూర్వీకులు ట్రాన్స్ఫర్మ్ అవుతారు. నేను చెప్పిన డైలాగులు చెప్పేస్తున్నారు ప్రతి ఒక్కడు. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, సౌండ్ వేవ్స్, సౌండ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్, నెగిటివ్ వైబ్స్ మా తెలీదా? కాబట్టి ఈ యొక్క పితృదోషాల నుంచి ఎలా తప్పించుకోవాలా, ప్రేతశాపాన్ని, తాపశక్తిని, ప్రేతాత్మలుగా ఉన్నటువంటి వాళ్ళని పితృదేవతలుగా ఎలా మార్చాలి, వాటి యొక్క ప్రభావాలు ఈ 2025వ సంవత్సరంలో మనకి ద్వాదశ రాశుల వారికి మనం ఒక సంవత్సరం గురించి చెప్పుకుంటే చాలే. అది ఎలా ఉంటాయి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మౌర్యాలు అయిపోవాలా, చంద్రగుప్త మౌర్యాలు అయిపోవాలా. మీ యొక్క రాహువు అర్ధాష్టమంలోకి వచ్చాడు తెలుసా? పితృదోషం. కేతువు లాభస్థానంలో ఉండేటటువంటి వాడు వెళ్ళిపోయి సింహరాశిలో పడిపోయాడు. మీ జాతకం పితృదోషాల్లో జస్ట్ స్వల్ప దోషాలు ఉన్నాయి. ఈ దోషాలను దాటేస్తే మీరు చంద్రగుప్త మౌర్యులు అయిపోతారు. సకాలంలో అన్ని కార్యక్రమాలు మీకు పూర్తయిపోతాయి. పెళ్ళిళ్ళు సకాలంలో, శోభనాలు సకాలంలో, ఎవ్రీథింగ్. ఉద్యోగాలు, ఇవి పెళ్ళే లేదు శోభనం ఏంటి అనుకుంటారు. సో ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మనకి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మరి గురుబలం కూడా మంచిగా ఉంది. మనం మెయిన్గా చూసుకోవాల్సింది పితృదోషాల టాపిక్ కాబట్టి మనకి రాహుకేతువులను మనం దాన్ని బేస్ చేసుకొని ఉంటాం. అయితే ఈ వృశ్చిక రాశి వారు క్లియర్ కట్గా చూపిస్తోంది. కాబట్టి మీరు మీ వంశీకులకి ఎవరికి పితృదోషాలు చేసామో ఎవరికి చేయలేదు అనేటటువంటి తర్జనా భర్జన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకాలని మాకు పెట్టండి. కేవలం మీరు నాన్ కమర్షియల్ బేసిస్తో వెళ్తున్నాము. వ్యక్తిగత డేట్ ఆఫ్ బర్త్లు అవి పెట్టాలి. ఒకడు అడుగుతాడు, ఏమండి ఇదేనా అండి మీ వాట్సాప్ నెంబరు, ఏమండి ఇదేనా అండి, ఏమేమి పెట్టాలండి గురువుగారు డేట్ ఆఫ్ బర్త్? జాతకానికి వచ్చినప్పుడు ఏం పెట్టుకోవాలో తెలియదా నీకు? నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పిన వాళ్ళకి ఇవన్నీ రైల్వే ఎంక్వైరీ అనుకుంటున్నావు, ఇది బస్ కండక్టర్ అనుకుంటున్నావా, అన్నీ చెప్పడానికి 1-4 సార్లు. గురువు దగ్గరికి వచ్చినప్పుడు భయంతో ఉండాలి, చక్కగా చెప్పాలి. ఫోన్లు చేసినా కూడా నాకు వేస్ట్, ఎందుకంటే ఫోన్లు చేయడం వల్ల మేము ఎత్తినా కూడా చెప్పే పరిస్థితిలో ఉన్నాం. అంటే వాట్సాప్లో పెడితే 1-2 డైలీ చెప్పడం జరుగుతుంది. అంత ఓపిక కూడా ఉండాలి. మొత్తం అసలు పితృదోషం ఉందా లేదా, ఉంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, సింపుల్ లాజిక్, సింపుల్ మ్యాటర్. అంతేగాని రాత్రి 10:30 తర్వాత తాగుతూ కూర్చొని మెసేజ్లు పెట్టే కౌంటర్ ఈ యొక్క ఇవి మనకి కాంప్లిమెంట్ బ్యాచ్ కాదు అది. దాన్ని ఏమంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు, కామెంట్స్ బాక్సులు. ఇవన్నీ కామెంట్స్ బాక్స్ ఇవన్నీ ఉండవమ్మా మన దగ్గర. దిస్ ఇస్ మై క్లాస్ రూమ్, మౌర్య క్లాస్ రూమ్, చంద్రగుప్త మౌర్య. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు బాగానే ఉన్నాయి. కొంచెం శాంపుల్ చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నాం.
తర్వాత ధనాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఏమంటే మాకు వ్యాపారాలు దగ్గరికి రావట్లేదండి, దగ్గరికి వచ్చి పోతున్నాయండి, ఆ వాళ్ళకి కూడా బాగుంటాయి. అలాగే చక్కగా ఈ యొక్క బిల్డర్లు, వాళ్ళ పరిస్థితులు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క అప్పులు బాగా వస్తాయి మీకు ఈ సంవత్సరం. బాగా తీసుకోండి, అవన్నీ కూడా బాగా సద్వినియోగం చేసుకోండి. ఇక మీ పితృదేవతలు అప్పుల రూపంలో ఇప్పిస్తున్నారనమాట. ఇంకా మిగతా డెవలప్మెంట్ అన్నీ కూడా స్లోగా వస్తాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. ఇవన్నీ మామూలు రెమెడీస్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ యొక్క ఈ సింపుల్ రెమెడీస్ వల్ల ఎప్పుడు కూడా మీకు ఫుల్ రిజల్ట్ రాదు. మనకి స్వామి వివేకానంద మించిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎప్పటికీ అంత గట్స్ లేవన్నమాట. వివేకానందని మించి నేనున్నానని రమ్మనండి ఎవడన్నా వస్తాడేమో. సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అన్నాడు. సో అనాథ పిల్లలకి సేవ చేసుకోండి, సాధువులకి సేవ చేసుకోండి, పేదవారికి సేవలు చేసుకోండి, ఆపదల్లో ఉన్న వాళ్ళకి సేవలు చేసుకోండి. మరి ఇటువంటి వాళ్ళకి మీరు చేసుకోవడం ద్వారా మీ యొక్క దోషాలు అనేటటువంటివి పోతాయి. అండ్ ఓవర్ అనలైటికల్గా, ఎక్కువ స్మార్ట్గా, ఓవర్ స్మార్ట్గా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళంతా కూడా అడుక్కోవడమే లాస్ట్కి. ఎవరైతే గురువులకే విద్యలు నేర్పించేద్దామని, గురువులకే నీతులు చెప్దామనుకునేటటువంటి వాళ్ళు డెఫినెట్గా అడుక్కుంటారనమాట, అందులో డౌట్ లేదు. కాబట్టి అలాంటివి కాకుండా మీరు వ్యక్తిగత జాతకాల ద్వారా మీరు తెలుసుకోండి చక్కగా. వీఆర్ రెడీ టు హెల్ప్ ఎట్ ఎనీ టైం. బట్ డిసిప్లిన్ అనేటటువంటిది మీరు జాగ్రత్తగా పాటాలి. అంతేగాని మరుగు మందులు, ఈ మందులు ఆ మందులు, వశీకరణాలు అని చెప్పేటటువంటి కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తే అడుక్కోవడమే అనమాట. వాళ్ళతో పాటు వాళ్ళు ఎలాగో అడుక్కుంటున్నారు, మీరు కూడా అడుక్కోవడమే. తర్వాత వాళ్ళు ఎలాగో జైలుకి పోతారు, మీరు కూడా జైలు పోవడమే వాళ్ళతో కూడా. ఆ తర్వాత రౌరవాది నరకాలకు పోతారు, మీరు కూడా వెనకాల ఫాలో అయిపోవడమే. సద్గురువు అనేటటువంటి వాడు ఉండాలి. ఆ సద్గురువు ఒక్కడే ఆదిశంకరుడు, ఆ సద్గురువు ఒక్కడే రామానుజాచార్యుడు. జాగ్రత్తగా చేసుకోండి. మీ సందేహాలన్నీ తీర్చడానికి శుభమస్తు.